వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగానే ముందుకు వెళ్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీ రిజర్వేషన్లకి కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. రిజర్వేషన్లు అమలు చేయాలనే ఎన్నికలు ఆలస్యం అయ్యాయి అన్నారు. కోర్టు తీర్పుపై కేబినెట్ లో చర్చించిన తర్వాత ఎన్నికలకు వెళ్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పూరించే విధంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేయడంతో పాటు 42% రిజర్వేషన్ ఇచ్చున్నాం. 4 మాసాల క్రితం ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్నికలకు ముందుకు జరపడం జరిగింది. చట్టం చేశాం, అసెంబ్లీలో 2 బిల్లు పాస్ చేశాం. శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే ప్రకారం ఇవ్వచ్చు అనేది అఫీషియల్ డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ చేసి కేంద్రానికి పంపించాం. 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీలో, అందులో 2 మంత్రులు ఉన్నారు. నోరు మెదపడం లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే ఇచ్చినారో అప్పుడే 50% క్యాప్ డివేట్ అయింది. దానికి అనుగుణంగానే ఈ రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతా ఉన్నాం. వాళ్ళు ఇస్తే సంతోషం, లేదంటే ఇంకా లీగల్ ఆస్పెక్ట్స్ స్టడీ చేసి మా తపనంతా కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని. బట్ కోర్టు తీర్పిచ్చింది కాబట్టి దీని మీద సుదీర్ఘంగా కేబినెట్ మంత్రులతో ముఖ్యమంత్రి గారితో మేమంతా దీన్ని చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం. ఇకపోతే నిన్న గాంధీభవన్లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్, అడ్వైజరీ మీటింగ్, వైస్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి మీటింగ్ చాలా విజయవంతమైంది. చాలా విషయాలు లోతుగా పిఎస్సిలో చర్చించడం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీస్ ఉప ఎన్నిక, వచ్చే సంవత్సరం ఉన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం పైన చాలా విషయాలు లోతుగా చర్చించుకొని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది.